అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అనేది ఎప్పటినుంచో మంత్రి సీతక్క అయితే అంటున్నారు. సో ఈ నోటిఫికేషన్ గురించి మనమైతే చూడాలి. ఆల్మోస్ట్ 14,000 ప్లస్ ఇందులోనే మనకి అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాస్, హెల్పర్స్ అన్ని వేకెన్సీస్ అయితే ఇందులో ఉంటాయి. 14,000 అంటున్నారు, బట్ అప్రాక్సిమేట్లీ 7K ప్లస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మనకి 14,000 కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అండ్ అలాగే అట్లీస్ట్ ఒక 8,000 వేకెన్సీస్ ఆఫ్ అంగన్వాడీ అయితే డెఫినెట్లీ రిలీజ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు లైక్ ఎంత వరకు ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. రూరల్లో 99, అర్బన్ అయితే 25, ట్రైబల్ 25 అయితే ఉన్నాయంట. అండ్ ఎవ్రీ మంత్ ఎంతమంది ఎవ్రీ ఇయర్కి సంబంధించిన ఇక్కడ అనాలిసిస్ అండ్ రిపోర్ట్ కూడా మనకి వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్కి మినిమమ్ 10th ఇంటర్ క్వాలిఫికేషనే చాలు. అండ్ ఇంతకంటే ఎక్కువగా ఉన్నా కూడా వేస్టే అసలు. ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళు ఈ మినిమం రిక్రూట్మెంట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకోరు. ఇప్పుడు మనం హైకోర్టు జాబ్స్లలో చూస్తున్నాం కదా, కొన్ని వేకెన్సీస్కి ఎక్కువ స్టడీ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవద్దు అని ఎట్లయితే అంటారో, సో దీనికి కూడా అట్లనే ఉంటుంది. ఎనీహౌ ఇది మ్యారీడ్ ఉమెన్స్కి మాత్రమే మంచి ఆపర్చునిటీ, మిగిలిన వాళ్ళకైతే కాదు. అందుకోసమని మ్యారీడ్ ఉమెన్స్ మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ అత్తగారి ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. మీ హోమ్ టౌన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో అదనమాట. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తాను.